హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. సో నాకు ఇది ఫస్ట్ టైం ప్రకృతి వ్యాలీకి వస్తాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నా. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకొంచెం ఎక్కువ రోజులు ఉండేటట్టు మొత్తం 10 రోజులు ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటా. నాకు చాలా ఇష్టం ప్రకృతి, కొండలు, చెట్లు, వైల్డ్ నేచర్ అంటే చాలా ఇష్టం ఇంట్లో పెంచుకునే మొక్కల కన్నా. సో ఇక్కడ నిన్న వాకింగ్కి వెళ్తుంటే కూడా అసలు ఆ చెట్లు, ఆ ఆకులు కదులుతుంటే ఎంత బ్యూటిఫుల్ గా అనిపించిందో. సో మనందరికీ పత్రి గారు ట్రక్కింగ్స్ అని వెరీ ఇంపార్టెంట్ అంటారు. అప్పట్లో సార్ ఉంటే ఖచ్చితంగా తీసుకెళ్లే వాళ్ళు. సో మనందరం కూడా ఈ ప్రకృతిలో ఈ వ్యాలీకి వచ్చి అవైలబిలిటీ లేని వాళ్ళకి, నాలాగా సిటీస్ లో ఉండే వాళ్ళకి ప్రకృతి అంటే వైల్డ్ నేచర్ తక్కువ కాబట్టి చక్కగా ఇట్లాంటి ప్రాంతాలకు వచ్చి బాగా ప్రకృతితో స్పెండ్ చేస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. అండ్ కమింగ్ టు మీ, నేను అట్ యంగ్ ఏజ్ మెడిటేషన్ లోకి వచ్చాను మా ఫాదర్ ద్వారా. సో నాకు బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ అంటూ ఏమీ లేదు. అంతా మెడిటేషనే. అంతా యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. అంతా శాకాహారమే. సో మెడిటేషన్ చిన్నప్పటి నుంచి చేస్తే లైఫ్ ఎలా ఉంటదని మాత్రం చెప్పగలుస్తా. చాలా మనం తీసుకునే డెసిషన్స్ పట్ల మనకి కాన్ఫిడెన్స్ ఉంటా. అది దాని రిజల్ట్ ఏదన్నా దాన్ని యాక్సెప్ట్ చేస్తా. ఇతరుని బ్లేమ్ చేయకుండా హ్యాపీగా ఉండేది ఉంటది. ఎందుకంటే మన రియాలిటీ మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఎవరిని బ్లేమింగ్ ఉండదు. ఫ్రీడమ్‌తో ఉంటాం. అంటే మన ఫ్రీడమ్ మనం అందరం ఏమనుకుంటాం, పక్కనాళ్ళు ఎవరో కట్టేస్తున్నారని అనుకుంటాం. నా మదర్ చేతిలోనో, ఫాదర్ చేతో, స్కూల్లో వాళ్ళు పెట్టారు రూల్స్, రెస్ట్రిక్షన్స్. వీళ్ళందరి వల్ల నా జీవితం ఇట్లా ఉంది, నా జీవితంలో ఉన్న చాయిసెస్ ఇట్లా ఉండే అని అనుకుంటాం. కానీ ధ్యానం చేస్తే కృష్ణుడన్నా, బుద్ధుడన్నా, జీసస్ అన్నా, సేత్ మాస్టర్ అన్నా, పత్రి గారు అన్నా చెప్పిందేంటి? యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు. సో నాకు పరిస్థితులు అనుకూలంగా జరగలేదు, ఎవరో కొన్ని రూల్స్ పెట్టారంటే నా క్రియేషనే. మరి ఎందుకు క్రియేట్ చేసుకున్నా? నా లెర్నింగ్ కోసం క్రియేట్ చేసుకున్నా. సో నన్ను నేను ఎందుకు ఇబ్బంది పెట్టుకున్నాను? నా లెర్నింగ్ కోసం ఇబ్బంది పెట్టుకున్నా. మరి నా లెర్నింగ్ కోసం ఇబ్బంది పెట్టుకోకుండా మరి ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అని అంటే ఏం చేయాలి? కర్మ చక్రంలో నుంచి బయటకు వస్తే మనము ఆ, ఏమంటారు, బాధపడితేనే నేర్చుకోవాలి అనే బిలీఫ్ సిస్టమ్ నుంచి బయటకు వస్తాం. కర్మ అంటే ఏంటి? మనం ఏదో ఒకటి పని చేసాము, ఆ పనికి గుడ్డో బ్యాడో తర్వాత ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనే బిలీఫ్ సిస్టమే కదా కర్మ. అది ఆ జన్మలోనో ఈ జన్మలోనో తెలుసో తెలియకో మన బిలీఫ్ సిస్టమే ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం, గుడ్ రియాలిటీయో బ్యాడ్ రియాలిటీయో. సేత్ మాస్టర్ ఏమంటారు? అసలు కర్మ మీరు క్యారీ చేస్తున్న బ్యాగేజ్ అనే అంటారు. అంటే నేను ఇక్కడ తప్పు చేశాను అనేది, నేను పశ్చాత్తాపం పడుతున్నాను అని అంటే మరి దీన్ని అనుభవించాలి అనేది నేనే అనుకుంటాను కాబట్టి దాని తాలూకు సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంటున్నా. సో మనం హ్యాపీ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకోవాలి అని అంటే ఆ లివ్ ఇన్ ద మూమెంట్ లో ఉండాలి. ఆ మూమెంట్ లో కొంచెం బాధపడ్డాం, ఏదన్నా ఒక సంఘటన అయింది, కొంచెం భయపడ్డాం, కొంచెం కోపడ్డాం, అయిపోయింది. ఆ మూమెంట్ కి అయిపోయింది. పత్రి గారి లాగా కోపడతారు, నెక్స్ట్ మూమెంట్ నవ్వుతారు. అట్లా ఉంటే ఆ క్యారీ చేయం ఆ ఎనర్జీ. ఆ కోపాన్ని క్యారీ చేయం, ఆ గిల్ట్ని క్యారీ చేయం, ఆ ఏమంటారు, ఆ గుడ్ థింగ్ చేశాను, నేను చాలా దానం చేశాను అనే ఆ గర్వాన్ని క్యారీ చేయం. ఎనీథింగ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, నథింగ్ క్యారీ చేయం. ఆ మూమెంట్ ని ఆ మూమెంట్ గా జీవిస్తాం, మళ్ళీ నెక్స్ట్ మూమెంట్కి వెళ్ళిపోతాం. సో అట్లా జీవిస్తానికి ఐఎమ్ స్టిల్ లర్నింగ్. నేను ఇంకా ఎరుకతో ఉండాలి అనేది ఇంకా అబ్జర్వ్ చేసుకునే కొద్దీ ఇంకా ఇంకా నన్ను నేను కరెక్ట్ చేసుకుంటా అట్లా జీవిస్తాను, బాగా జీవిస్తున్నా.
సో చిన్నప్పుడు అనేదాన్ని మా మమ్మీనో డాడీనో, మీ వల్లే నాకు రిస్ట్రిక్షన్స్ ఎక్కువైపోయినాయి, రూల్స్ ఎక్కువైపోయినాయి. కొంచెం పెద్ద అయినాక, పిఎంసికి వచ్చినాక, కొంచెం లోకం తెలిసినాక, నో, దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. నా లైఫ్కి నేనే రెస్పాన్సిబుల్. సో అందరం కర్మ అనేది థర్డ్ డైమెన్షనల్ థింగ్. 3 డైమెన్షనల్ ఎర్త్ ఒక కాన్సెప్ట్. ఇప్పుడు భూమి పైన 5వ పరిధి భూమి ఉంది, 5th డైమెన్షనల్ ఎర్త్ ఉంది, 4th డైమెన్షనల్ ఎర్త్ ఉంది, 6th డైమెన్షనల్ ఎర్త్ వెళ్తుంది. అంటే 5th డైమెన్షనల్ ఎర్త్ అంటే ఏంటి? మంచి పాజిటివ్గా ఉండే ఎర్త్, హ్యాపీగా, లవ్తో, జాయ్తో, ఫ్రెండ్షిప్తో ఉండే ఎర్త్. సో నేను 5th డైమెన్షనల్ ఎర్త్ లో జీవించాలి అని అనుకుంటే నేను ఇట్లాంటి సంఘటనల్ని ఎదుర్కొంటాను. హ్యాపీనెస్, జాయ్, లవ్. శాకాహారిగా ఉంటాను, ప్రేమగా ఉంటాను, బయట నవ్వుకుంటా లోపల తిట్టుకోకుండా కాకుండా హోల్ హార్టెడ్గా ఉంటాను. హోల్ హార్టెడ్గానే ఉంటాను ఏదన్నా. నా పక్కన వ్యక్తి 3వ డైమెన్షనల్ ఎర్త్ లో జీవించాలని అనుకుంటే దాని తాలూకా రియాలిటీస్ ని క్రియేట్ చేసుకుంటారు. 3వ డైమెన్షనల్ అంటే ఏంటి? ఎక్కువ అనుభవాలు ఉంటాయి. కోపము, దుఃఖం, బాధ, హ్యాపీనెస్, ఫ్రెండ్షిప్, మోసాలు అన్నీ ఉంటాయి. దాని తాలూకా అన్నీ క్రియేట్ చేసుకుంటున్నాం. దాంట్లోనే ఏమంటారు, నాన్ వెజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, జీవహింస ఉంటుంది. సో మన డెసిషన్ తీసుకోవాలి. నేను ఎటువంటి పరిధిలో ఉన్న భూమిలో జీవించాలని అనుకుంటున్నాను. 3వ తలం భూమా, 5వ తలం భూమా. తలాలు పెరిగే కొద్దీ మనం అంటారు కదా, దేవతలోకం, సత్యలోకంకి వెళ్తాం. సో మనం ఎప్పుడు హింట్ ఇస్తున్నా, ఎటువంటి తలం ఉండాలి? ఉపరితలాలు కోరుకోవాలి. అలా కోరుకుంటే మన థాట్స్ మారుతాయి, మన క్రియేషన్స్ మారుతాయి. నాకు ఒకటి కావాలి అని అనుకుంటే దాని తాలూకు అది ఎట్లా కావాలి అని అనుకోవటం వదిలేయాలి. నేచర్ విల్ డూ ఇట్, యూనివర్స్ విల్ డూ ఇట్, ఆర్ వీ విల్ డూ ఇట్, మన కాన్షియస్నెస్ విల్ డూ ఇట్. సో నేను ఒక 5th డైమెన్షనల్ బీయింగ్ గా జీవించాలి అని అనుకుంటే దాని తాలూకా మొత్తం మన లైఫ్ లో ఉన్న అన్నీ మారుతాయి. మన ఆలోచన విధానం మారుతుంది, మన వ్యవహారం మారుతుంది, మన వ్యక్తులతో సాంగత్యాలు మారుతాయి, అన్నీ మారుతాయి. సో సింప్లీ పుట్టింగ్, మన జీవితం మన చేతుల్లో. హౌ డు యూ వాంట్ లివ్? మీ చేతుల్లోనే ఉంది. చాలా మంది శాకాహారులు అయ్యాం, చాలా మంది ధ్యానం చేస్తున్నాం, కానీ కొంచెం కొంచెం ఆ ధ్యానం, ఆ శక్తిని ఉపయోగించుకుంటున్నాం, పూర్తిగా ఉపయోగించుకోవట్లే. ధ్యానం అంటే ఏంటి? శక్తి తీసుకుంటున్నాం. ఎట్లా ఉపయోగించుకుంటాం? స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, వీటి వల్ల ఆ జ్ఞానాన్ని మన జీవితంలో ఆచరిస్తేనే ఉపయోగించుకుంటాం కదా. సో మనం అందరం శాకాహారులు అయిపోయాం. మనం అందరం ఇప్పుడు 5th డైమెన్షనల్ బీయింగ్స్, 6th డైమెన్షనల్ బీయింగ్స్, దేవతా లోకాలుకి వెళ్ళాలి. గాడ్ బీయింగ్స్ గా మనలో ఉన్న గాడ్లీహుడ్ ని, మనలో ఉన్న దివ్యత్వంతో ఏకమై దివ్యత్వమై జీవించుదాం. ఈ యొక్క బ్యూటిఫుల్ ఈవెంట్ మహాకరుణ, పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రం 8వసారి జరుగుతుంది. సో ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఈవెంట్. ఇక్కడ చేస్తున్నాము అంటే ధ్యానము, ఇది ఈ ధ్యానం వల్ల మనకే కాదు మార్పులు, మన అంతరంలోనే కాదు, ఖచ్చితంగా వస్తాయి. మనం అందరం సామూహికంగా, ఇక్కడ చూడని ఎక్కడైనా యూట్యూబుల్లో పెట్టుకుని చూడని, సామూహికంగా కలిసి ఏకదాటిగా ధ్యానం చేసినప్పుడు మనందరం ఎనర్జీ కలెక్ట్ అవుతుంది, మనందరం గుడ్ విల్ కలెక్ట్ అవుతుంది. మనమందరం ఏ పర్పస్ కోసం చేస్తున్నాం? అన్ని బీయింగ్స్, నాట్ జస్ట్ యానిమల్సే కాదు, ఇన్సెక్ట్స్ అవని, ప్లాంట్స్ అవని, రాక్స్ అవని, హ్యూమన్స్ అవని, అన్ని బీయింగ్స్ హ్యాపీగా ఉండాలి అని చేస్తున్నాం. సో దానికి ఎంత శక్తి ఉంది? ఇంత శక్తి ఉంది అనుకుంటే ఆ ఇంత శక్తి అందరిది యాడ్ అవుతే ఎంత పెద్ద శక్తి అవుతుంది? ఆ శక్తి ఈ భూమి మొత్తం స్ప్రెడ్ అవుతుంది. కానీ భూమి వరకే సరిపోతుందా ఆ శక్తి? కాదు. మనం ఈ ఏమంటారు, ఈ యూనివర్స్ లో ఎవ్రీ ప్లానెట్ అన్నిటితో కనెక్ట్ అయి ఉండే, అన్ని ఎనర్జీస్ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉండే. నేను మీతో కనెక్ట్ అయి ఉంటాం ఎనర్జీ లెవెల్, అలాగే ఈవెన్ ప్లానెట్స్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. అంటే మనం ఇక్కడ చేస్తున్న జ్ఞానం, ఈ యొక్క మహాకరుణ జ్ఞానం ఇక్కడ వరకే కాదు, భూమికి, ఈ విజయనగరానికి, ఐ మీన్ ఆంధ్రప్రదేశ్కే కాదు, ఈ సమస్త విశ్వానికి స్ప్రెడ్ అవుతుంది. ఎలా స్ప్రెడ్ అవుతుంది? డబల్ అయి స్ప్రెడ్ అవుతుంది. ఎర్త్ నుంచి మార్స్కి వెళ్ళేపాటికి డబల్ అవుతుంది, మార్స్ నుంచి జూపిటర్కి వెళ్ళేపాటికి ట్రిపుల్ అవుతుంది. అట్లా ఎనర్జీ ఎప్పుడైనా గుడ్ ఎనర్జీస్ ఇంక్రీజ్ అవుతా వెళ్తాయి. దట్ ఈస్ యూనివర్సల్ లా.
దే ఆల్వేస్ ఇంక్రీస్. సో అలా రిప్పుల్ ఎఫెక్ట్ లో మొత్తం మనం స్ప్రెడ్ చేస్తున్నాము. అందుకని ఇంత ఫాస్ట్ గా ఎవ్రీవన్ శాకాహారులే కాదు, వీగన్స్ అవుతున్నారు, ఫ్రూటేరియన్స్ అవుతున్నారు, బ్రెతేరియన్స్ అవుతున్నారు. ఎంతమంది ఎలా అవుతున్నారు అంటే మనం అందరం సామూహికంగా చేస్తున్నాం కాబట్టి. శాకాహారిగా ఉండాలి అని అనేది నాట్ జస్ట్ హెల్త్ పర్పస్ కనే కాదు, చాలా మంది హెల్త్ పర్పసెస్ కి వచ్చాము. ఒక జీవిని హింసిస్తున్నాము అనేదే కాకుండా, మనకి తెలుసు జీవిని హింసించకూడదు, మన ఇన్నర్కి వ్యతిరేకంగా వెళ్తున్నాం అనేది. ఒక జీవిని హింసిస్తున్నాము అని అంటే మనని మనం హింసించుకున్నట్టే. ఎందుకు? నేను అన్నాను కదా ఇందాక అందరు ఎనర్జీలో కనెక్ట్ అయి ఉన్నాం అనేది. సో మనం ఒక దానికి హర్ట్ చేసాము. ఈవెన్ కిల్లింగ్ అనే కాదు, నేను నాన్ వెజ్ తింటున్నాము అనే కాదు, మన ముందు యానిమల్స్ వెళ్తా ఉంటాయి, రాయేసి కొడతాం, భయం వేస్తుంది మనకి, అవి ఏదో చేసేస్తాయేమో, కుక్క వచ్చేస్తుందేమో అని భయం వేసి రాయేసి కొడతాం, లేదా వాటిని భయపెడతాం, అవి పొడుకుంటా ఉంటాయి, అనవసరంగా వాటిని వెళ్ళి కెలుకుతా ఉంటాం. ఇవన్నీ చేస్తుంటే ఏమవుతుంది? ఎనర్జీ డిస్టర్బెన్స్ జరుగుతుంది కదా, వాళ్ళల్లో ఆ బాధ కలుగుతుంది. మీరు ఒకరిని వెళ్ళి తిట్టారని అనుకోండి, వాళ్ళు ఫీల్ అయ్యి మిమ్మల్ని లోపల అనుకుంటారు కదా. అట్లాగే మీరు ఒక జీవిని ఎటువంటి విధంగా అన్నా మీరు హాని కలిగించి ఉంటే, ఆలోచన విధం, భావనా విధం, చేష్టా విధంలో అన్నా, అది మళ్ళీ మీకే వస్తుంది. వచ్చి ఎక్కడికి వెళ్తుంది? మీ బాడీలోనే ఉంటది. అది మీ క్రియేషన్ లోనే మళ్ళీ బయటికి వస్తూ ఉంటది. సో ఇక్కడ శాకాహార జన చక్రం అలా మహాకరుణ. మహాకరుణ అంటే అన్ని విధాలుగా కరుణగా ఉండాలి, నాట్ జస్ట్ ఈటింగ్. సో మన థింకింగ్, స్పీకింగ్, డూయింగ్, ఎవ్రీథింగ్. సో అన్ని బీయింగ్స్ కి, ఈవెన్ మన జంతువులైన హ్యూమన్స్ తో కూడా మనం కరుణతో ఉండాలి, చెట్టుల పట్ల కరుణతో ఉండాలి. పువ్వు నచ్చేస్తుంది, తెంపేస్తాం. వీ డోంట్ హ్యావ్ ద రైట్. ఆ చెట్టు పర్మిషన్ లేకుండా ఒక పువ్వుని, ఒక ఆకుని మనం తెంపలేము. కళ్ళు మూసుకుని పర్మిషన్ తీసుకోవాలి. ఒకప్పుడు ఋషులు ఒక ఆకు తీయాలి అని అంటే దాని ముందు దండం పెట్టుకుని తీసేవాళ్ళు. అది మన ఆచారం కదా. దండం ఎందుకు పెట్టుకుంటున్నారు? పర్మిషన్ తీసుకుంటున్నారు. పత్రిగారికి అస్సలు ఇష్టం ఉండవు పూలు కోస్తాము ఇవన్నీ. ఒక సినిమా ఉండేది, నేను ఒక సినిమా చూసి మారా, లైఫ్ ఆఫ్ ఎ టిమోథీ గ్రీన్ అని. ఒక పూలో నుంచి అబ్బాయి పుడతాడు, ఆ అబ్బాయి కాలికి ఆకులు ఉంటాయి. ఆ అబ్బాయి స్కూల్కి వెళ్తే అందరు ఎక్కిరిస్తున్నారని పేరెంట్స్ ఆకులు కట్ చేస్తే ఆ అబ్బాయి లోపల ఎంతో ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఆ అబ్బాయిలో ఒక సగ భాగం వెళ్ళిపోయినట్టు ఫీల్ అయ్యేవాడు. అది చూసి ఒక మనిషి కాబట్టి వ్యక్తీకరించాడు ఇంత బాధ ఉంది అనేది. చెట్లు వ్యక్తీకరిస్తుంటే మనం వినట్లా, టెలిపతితో రిసీవ్ చేసుకోవట్లా అంతే. సో వీ హ్యావ్ టు బి వెరీ కాన్షియస్. మనం వేసే అడుగు, మన చేతులు, ఎవ్రీథింగ్, యానిమల్స్ పట్ల, ప్లాంట్స్ పట్ల, ఫ్లవర్స్ పట్ల. గడ్డి కూర్చుంటాం, పీకుతా ఉంటాం టైం పాస్ కి, పీకేసి దాన్ని రింగులు చేసి పడేస్తాం. నో, ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ వేసేస్తాం. దట్స్ నాట్ బీయింగ్ ఇన్ కరుణ. కరుణతో ఉన్నట్టు కాదు. మనం నేచర్ ని స్పాయిల్ చేస్తున్నామంటే. సముద్రాలకు వెళ్తాం, మొత్తం లిటర్ చేస్తాం, ఇలా మంచిగా ట్రక్కింగ్ వెళ్ళి వస్తాం, షాంపూ ప్యాకెట్లు తెస్తాం, తెచ్చే స్నానాలు చేసి అక్కడే వదిలేస్తాం, టిఫిన్ ప్యాకెట్లు వదిలేస్తాం. అది మళ్ళీ మనం ఎత్తాం. ఎవరో ఒక ఎన్లైటన్ మాస్టర్ వచ్చి చక్కగా ఎత్తుతే మంచిది, లేదంటే అదంతా మళ్ళీ డిగ్రేడ్ అవ్వాలా? మనం భూమిని ఎలా చూసుకుంటున్నాం? ఒక అపురూపంగా చూసుకోవాలి. మీరు ఒక బంగారం వస్తువు కొంటే ఎంత అపురూపంగా బీరువాలో దాచుకుంటారు, మంచిగా దాన్ని దుడుస్తారు, క్లీన్ చేస్తారు. దానికన్నా అపురూపం మన భూమి, భూమి పైన ఉన్న వాసులు. అంత బాగా చూసుకోవాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.